హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం నాటుకోడి ఫ్రై తయారు చేసేద్దామండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసి ఒక 3 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఇది బోనాల స్పెషల్ అండి, నాటుకోడి ఫ్రై అనేది. ఇప్పుడు వచ్చేసి చెక్క లవంగాలు వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనం చెక్క లవంగాలు వేసుకుందాము. తర్వాత వచ్చేసి మనము ఉల్లిపాయలండి, ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇవి వచ్చేసి కొద్దిసేపు వేగనిద్దాం. ఇలా వేగాక మనం మెంతాకుని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అల్లం పేస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము కొత్తిమీర పేస్ట్ అండి, కొత్తిమీర పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం 1 గంట వచ్చేసి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాము. చిన్న స్పూన్తో ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి టమోటాలు వచ్చేసి ఒక 3 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కొద్దిసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చేసి ఒక 2 స్పూన్లు అంత పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం చికెన్ ఉంటుంది కదా, నాటుకోడి దాన్ని వేసేయాలి. అన్ని ముక్కల్ని వేసి మనము ఒక సగం గుప్పెడంత ఉప్పుని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గాలి. ఇలా మగ్గిపోయింది కదా మనకి. ఇప్పుడు వచ్చేసి కారం అండి చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళకు తక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ల కారం వేసి ఇప్పుడు వచ్చేసి కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వచ్చేసి ఒక 2 స్పూన్లంత కొబ్బరి వేసుకొని తర్వాత వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్లంత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు మగ్గాలి కదా, మనం కారం అన్నీ వేసాం కదా అందుకని. ఇప్పుడు వచ్చేసి మనకు మగ్గిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనకు నాటుకోడి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.